जय श्री राम, जय श्री राम, जय भवानी, जय भवानी। వేదిక మీద ఉన్న పెద్దలు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీనరసయ్య గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్ కులాచారి గారు, మండల అధ్యక్షులు గంగారెడ్డి గారు, డిచ్పల్లి ఎంపీపీ పెద్దలు భూమన్న గారు, దిశ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గారు, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్ గారు, దర్పల్లి మాజీ జెడ్పీటీసీ గంగారెడ్డి గారు, దర్పల్లి మండల సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గారు, రాజేందర్ గౌడ్ గారు, పాల్ది గంగాధర్ గారు, చిలుక మహేశ్వర్ గారు, వివిధ మోర్చాల అధ్యక్షులు నారాయణ గారు, పరశురాం గారు, కర్కే పెద్ద బాలరెడ్డి గారు, లక్ష్మి గారు, ప్రణయ్ మరియు సత్యనారాయణ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీలు సదానంద్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, ఎవరి పేరైనా మర్చిపోతే మన్నించాలా. ఇక కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులందరూ కూడా, సోదరీమణులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దర్పల్లి మండల ఇంత బ్రహ్మాండమైన సమావేశం ఏర్పాటు చేసినందుకు మండలాధ్యక్షుడికి మరియు భారతీయ జనతా పార్టీలో ఇటీవల కాలంలోనే చేరి ఆల్రెడీ పార్టీలో ప్రముఖ బాధ్యతలు స్వీకరించిన దినేష్ కులాచారి గారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఇదివరకు టీడీపీలో ఉన్నప్పటికీ దాని తర్వాత ఇష్టమున్నే లేకుండా టీఆర్ఎస్లకు వేయడం అది వేరే విషయం. అక్కడ ఉన్నప్పటికీ నేను అనేక మంది నాయకుల్ని చూస్తా ఉన్నా. మీ అందరు తెలిసినట్టు మీ అందరి ముద్దు బిడ్డ ధర్మపురి శ్రీనివాస్ గారి తనయుణ్ణి చిన్నప్పటి నుంచి ఎటువంటి నాయకుల్ని చూసిందో మీ అందరికి ఐడియా ఉన్నది. కానీ ఒక్క విషయం మాత్రం గ్యారెంటీగా చెప్తా ఉన్నా, దినేష్ కులాచారి గారికి ఉన్న క్వాలిటీస్ ఒక చాలా పైకి వస్తుంది. దినేష్ కులాచారి గ్రౌండ్ లెవెల్ కార్యకర్త. ఇవాళ అనేక మంది నాయకుల్ని చూసినా కానీ గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో ప్రజల మధ్యలో ఏం సంభాషణలు జరుగుతున్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏం జరిగితే బాగుంటది, ఏం చేస్తే మంచిగా ఉంటది, ఏం చేయకపోతే మంచిగా ఉంటది, పూర్తి అవగాహన ఉన్న నాయకుడు దినేష్ కులాచారి. ఇటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో అవసరం ఉండే ఇవాళ మోడీ గారి అభిమానంతో మీరందరూ కాషాయ కండువా కప్పుకున్నారు, దేశభక్తితో కప్పుకున్నారు, భారత మాత మీద అభిమానంతో కప్పుకున్నారు. నేను కూడా అదే మోడీ గారి అభిమానంతో కండువా కప్పుకున్నా. ఏనాడు సీనియర్గా నేనే రాజకీయాలు చేయలేదు. నేను నా జీవితంలో ఆయనతో 8-9 ఏళ్ళు మంత్రి ఉంటే 2 సార్లు సెక్రటరీ వెళ్ళినాయి. 2 సార్లు ఢిల్లీకి ఒక్కసారి పోలే ఆయన. సోనియా గాంధీ కలుగుతుంది, రాజీవ్ గాంధీ కలుగుతుంది అంటే సరే నువ్వు వేరా అని చెప్తుంది. ఇవాళ ఒక వ్యక్తి అభిమానం కోసం మేమందరం వచ్చినాం.
వచ్చి కష్టపడుతున్నాం, మాకు వీలైనంత పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీని పెంచుతా ఉన్నాం మీ అందరి సహాయంతో, మీ అందరి సహకారంతో. కానీ ఇటువంటి నాయకులు రావడం వల్ల ప్రజల సమస్యలు మా దృష్టికి అతి వేగంగా వస్తాయి. డెఫినెట్ గా దినేష్ గులాచారి గారు రాజకీయాలలో చాలా ముందుకు సాగుతాడు. దినేష్ గారు, మీరు భారతీయ జనతా పార్టీలో చేరడము ఒక 4-5 ఏళ్ళైనాక మీరే నాకు వచ్చి చెప్తారు, నా జీవితంలో అత్యంత మంచి పని చేసింది గిరే అని ఆయనే నాకు చెప్తారు. ఇవాళ మీ అందరికీ శివాజీ జయంతి నాడు చెప్తున్న ఈ మాట 4-5 ఏళ్ళైనాక అందరు యాడ్ చేసుకుంటారు. ఇక నాయకులందరూ మాట్లాడుకుంటూ దర్పల్లి మండల సమస్యలు చెప్పింది. సాగునీరు 1,00,000 ఎకరాలకు సాగునీరు 2,600 కోట్ల అన్న ఎంతది? 2,600 కోట్లతోటి 1,00,000 ఎకరాల నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తా అన్నాడు మన ముఖ్యమంత్రి. ఇస్తా అన్నాడు. ఆ మాటలలో 2 ఎలక్షన్లు అయిపోయాయి. 3వ ఎలక్షన్లు మీరు నమ్మరు. ఉన్న ఉద్యోగం వీక్తుంది, అది కాలంగానే ఉండిపోతుంది. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే పొద్దున్న లేస్తే ఏ పదవి సంపాదించుకుందాము, ఎన్ని పైసలు సంపాదించుకుందాము, ఎవరిని ముంచుదాము. ఇప్పుడు ఇన్ని రిప్రజెంటేషన్లు వచ్చినాయి. అందులో మ్యాక్సిమం ల్యాండ్ కబ్జాలు. నిజామాబాద్ రూరల్కి వెళ్ళి నాకు వచ్చే కంప్లైంట్లన్నీ టీఆర్ఎస్ వాళ్ళు మా భూములు ఆక్రమణ చేస్తున్నారు, హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ నా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. ఆయన గౌరవం ఉంటుంది, ఆయన సుట్టం అవుతాడో ఏమవుతాడో, ఆయన గడిలు రాములటో ఆయన బంధువులు పెట్టుకొని భయపట్టిస్తా ఉన్నాడు. నీ ముఖ్యమంత్రికి ఎవడు భయపడటం లేదు, నీ ముఖ్యమంత్రికి భయపడటం లేదు, నీ కూడా వాడు భయపడడు. ప్రజలు నమ్మి ఏదో ఎగరబడతాడు కేసీఆర్ అని ఓట్లేసారు తప్ప నిన్ను చూసి వాడు ఓటు వేయలేదు. ఇవాళ పచ్చి మోసం చేసిన రాష్ట్ర ప్రజలందరూ. గల్ఫ్ ఎన్ఆర్ఐ సోదరులు మ్యాక్సిమం ఉంటారు నిజామాబాద్ రూరల్లో. ప్రతి 2వ ఇంటికి వెళ్ళి ఒకరు ఉంటారేమో. అన్ననైతే ఇంటికి ఇద్దరు ఉన్నాడు. 500 కోట్లతోటి ఎన్ఆర్ఐ సెల్ పెడతా అన్నాడు, పెట్టకపోయి. కానీ ఆయన పుట్టినరోజు అట, దిక్కుమాల పుట్టినరోజు, దానికి 500 కోట్లు పెట్టి చెట్టు నాటినాడు. అన్న చెప్తున్నా, అన్న గ్యారెంటీ చెప్తున్నా, నా పేరు మార్చుకుంటా, 450 కోట్లు మింగింటారు. 450 కోట్లు మింగింటారు. ఏడ పెట్టిండ్రు? ఎన్ని చెక్ పెట్టిందే? 5 లక్షలు కోటి చెట్లు. కోటి 500 రూపాయలు కోట, 150 రూపాయల చెట్టు, చిన్న చెట్టు దొరుకుతా 150 రూపాయలు. 150 రూపాయలు దేనికి? మనందరికి బొక్క పెడుతుంది చెట్టు, బొక్క కాదు, మనందరికి బొక్క పెడుతుంది. 500 కోట్లు పెట్టి దిక్కుమాల పుట్టినరోజు చేసుకునే బదులు గల్ఫ్ సోదరులు నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్ళి 1,00,000 కుటుంబాల పైన వచ్చి గల్ఫ్ లో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల మంది కంటే పైన ఉన్నారు. ఈ ఆ బొందల పుట్టినరోజు చేసుకునే బదులు 500 కోట్లు పెట్టి ఎన్ఆర్ఐ సెలబ్రేట్ అయిపోవు కదా. ఆ దిక్కుమాల పుట్టినోడు కొడుకు వచ్చి విషయం చెప్పాయి. కొడుకు అలిగి అమెరికా వీకినోడు సగం దారి అయినది పంపించారు, మళ్ళా సిగ్గుపోతుంది. ఇన్వెస్టిగేషన్ చేయండి మీద, నేను రాసిస్తా. ఫ్లైట్ ఎక్కి ఒక్కడే వచ్చింది ఎయిర్పోర్ట్ కి, పోలీసులు లేరు, ఓలేదు, ఓలా చెప్పకుండా పోతున్నా అని ఆడ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కి పోయినోడు, దుబాయ్ లాగా పోయినోడు వాపసు పిలిపించారు. నీ పుట్టినరోజు నీ కొడుకే రాకపోయే, నీ బిడ్డ వచ్చి కేక్ తినిపించిన ఫోటో రాకపోయే, నీకు 500 మొక్కలేదుగా, నీకు 5 కోట్ల మొక్కలేదుగా, 100 కోట్ల ఓకే, కోటి మొక్కలట.
ఎన్ఆర్ఐ సోదరులకి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతున్నాయి కదా అదే 500 కోట్లతో. బకాసురు లెక్క 450 కోట్లు మింగుంటారు. ఇవన్నీ డిస్పల్లి మండల సమస్యలు కాదు, యూనివర్సల్ సమస్యలు. మొత్తం తెలంగాణ వ్యాప్త సమస్యలు. డబుల్ బెడ్రూమ్లు, మహిళలు అయితే ఎంత ఆతృతతోటి ఓట్లు వేసి 2014లో 18లో ఎలగబెడతారు. అరే నాయన, నీకు మోడీ గారు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు దాదాపు ఇంటికి. ఆ 2 లక్షల రూపాయలు తెచ్చుకో. నువ్వు ఎంత బిడత పెడతావు? బిడత పెట్టాలా 50,000 పెడతావా, 1,00,000 రూపాయలు పెడతావా? కట్టి ఏం కట్టితావు? కట్టి 2.5 కోట్ల ఇల్లు కట్టించాడు మోడీ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా. 2.5 కోట్లు. ఈయన బర్త్డే కట 1 కోటి మొక్కలట, మొక్కకి 150 అట, పొక్కకి 150 అట, ఇంకా మోదీలో 200 గాడ, దానికి 200. ఈ లైట్ వెయిట్ చూసారా తీగలు? తీగలు 1000 రూపాయలు ఉన్నదన్న తీగల. సిటీకి వస్తే నిజామాబాద్ పట్టణాల్లో అది ఇంకా 2-3 నెలలు ఆగురే అవన్నీ పిక్తే, అవన్నీ పనిచేయ. చైనాకి వెళ్ళి తెప్పించిన వాళ్ళు ఒక్కొక్క దానికి 24,000 26,000 బిల్లు వేసిందా. ఎంత హోల్సేల్ నడుస్తున్నది అవినీతి రాష్ట్రంలో. మార్కెట్ యార్డ్ షెడ్యూల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఉంటాయి. రోడ్ డివైడర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిజైన్ ఉంటుంది. ఒక్కరికే ఇచ్చేస్తారు కాంట్రాక్ట్. నిజామాబాద్ వేరేకి ఇస్తే గణేష్ గుప్తా ఇంత మింగుతాడు, బాయిరెడ్డి గోడలు ఇంత మింగుతాడు, ఖమ్మం ఇంకోటి మింగుతాడు, వరంగల్ ఇంకోటి మింగుతాడు అని ఏం చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే కాంట్రాక్ట్ ఇస్తారు. ఆడ ప్రగతి భవన్ ఉన్న వాళ్ళు మింగుతారు కల్వకుంట్లో. మీరు చూసుకోండి. ఏదైనా అంటే గదే తీగ ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోయినా ఉంటుంది. చైనా మాలు 24,000 రూపాయలు బిల్లు. ఇక మా ప్రాంతంలో బంజారాలు ఎక్కువ. వాళ్ళకి చేసినంత మోసం అయితే ఒకటి చేయలేదు. నువ్వు 3 ఎకరాలు ఇచ్చుడు పాడు కానీ నువ్వు 3 ఎకరాలు కాదు 3 గజాలు ఇవ్వకపోతే వాళ్ళకి ఏం చెప్తుంది? ఏదైతే వ్యవసాయం చేస్తుండో ఆ భూములని రెగ్యులరైజ్ చేస్తాడు అన్నది కదా. రెగ్యులరైజ్ చేస్తాడు కదా. ఇవాళ 1 ఎకరం అనేది చేసిండా? బంజారా సోదరులు ఉంటారు కదా, ఓవర్గా 1 ఎకరం చేసిండా రెగ్యులరైజ్? ఉన్నాయి కొంచెం పైకి అటవీ భూమి అంటాడు, ఇంకేదో భూమి అంటాడు. మరి ఓడి చెప్పన్నాడు రా నేను ఎలక్షన్లు కలిగి నీకు ఇష్టం ఉన్నట్టు. అరే నువ్వు ఏమైనా చెప్తే 10 చెప్తే 2 అన్న చేయి, 3 అన్న చేయి. దానికి కష్టమన్న వాడు ప్రయత్నం అన్న చేయి. 1,00,000 మందికి చెప్పినావు, పోలి 20-30 వేల మంది కన్నా చేయి. చెప్పిన దాంట్లో సగం అన్న చేయి. లేదు, మింగుడు తప్ప ఏమి లేదు. కబ్జాలు ఇవన్నీ కూడా స్కామ్లన్నీ ప్రగతి భవన్కి వెళ్ళి సెంట్రలైజ్డ్ కరప్షన్ అవుతున్నది తెలంగాణలో. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? మరి మీ అందరి మీద మనందరి మీద పడతారు. మనకి 500 గజాల ప్లాట్ ఉంటే మన మీద పడతారు కబ్జా పెట్టుకోనికే. 2 ఎకరాల పొలం ఉంటే కబ్జా పెట్టుకోనికే. ఈ ఎమ్మెల్యేలు అందరూ సంపాదన అంతా భూముల మీద పడ్డారు. అందులో మన నిజామాబాద్ అర్బన్ పోతేనైతే హిందువుల ప్లాట్లు కనబడితే చాలు, ఆడ ముస్లింలకు పెట్టుడు ముందర మొత్తం ముస్లింలకు సపోర్ట్ చేస్తారు, హిందువులని నాశనం చేస్తారు. యాడ పోయినా ఇదే పని, ఏ జిల్లా పోయినా ఇదే పని, ఏ పట్టణం పోయినా ఇదే పని, ఏ జిల్లా హెడ్ క్వార్టర్ పోయినా ఇదే పని, మండల హెడ్ క్వార్టర్లలో ఇదే పని. చెరువు పక్కకి అది ఉంటుంది, ఎఫ్టీఎల్ ఉంటుంది కదా, ఆ ఎఫ్టీఎల్ ఉండదు, ఆడ కూడా ప్లాటింగ్ చేసి పడుతుంది. ఆడకూరు జీవన్ రెడ్డికి అదే పని, బాల్కొండ జామ పండుగ అదే పని, అందరికి ఇదే పని. ఆడ హైదరాబాద్ లో రూపాయి సంపాదనే ఊళ్ళలో పడ్డారు. పచ్చి డెకాయిట్. చిన్నప్పుడు చెంబల్ వ్యాలీ పోతుంటే ఆడ రైలు పోతా ఉంటే ఢిల్లీకి మధ్యలో చెంబలు వస్తాయి. చెంబలు ఆ చెంబల్లా అప్పటి పెద్ద పెద్ద డకాయిట్లు ఉందరు. ట్రైన్ చైన్ లాగి ట్రైన్ ఆదాన్ని వచ్చి దోసుకొని పోదురు. అందరు బట్టలనే ఇచ్చిపెట్టుందాను, వీళ్ళు బట్టలు కూడా ఇచ్చిపెట్టేటట్లేదు. దేవుడికే గులాబీ కండవ కప్పుతున్నారు. ఇక నువ్వు నేనెంత
వినాయకుడికి గులాబీ కండలు కప్పుతున్నారు. అరే పానాలు పోతున్నాయి రే భయ్, యాక్సిడెంట్లు అవుతున్నాయి. డిచ్పల్లి అటు మన దర్పల్లి, డిచ్పల్లి, ఇందులవాయి, జక్రాన్పల్లి రోడ్, మెయిన్ రోడ్ అంతా, హైవేలు అంతా యాక్సిడెంట్ అవుతున్నాయి, పానాలు పోతున్నాయి, మస్తు మంది చచ్చిపోతున్నారు. ఇందులవాయి కానీ ట్రామా సెంటర్ పెడతా అన్నాడు. పెడతాను కదా, ఏమై ట్రామా సెంటర్? ఎవడన్నా యాక్సిడెంట్ అయితే సత్యతోడు బతుకుతాడు. ట్రామా సెంటర్ పెడితే ఫస్ట్ ఎయిడ్ దొరుకుతుంది. అది పెట్టుడు లేదు. అవి పెట్టకపోగా నేను 2 లేన్ల ఆరోపీని 4 లేన్లు చేపించి తక్షణమే ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేపించేసి ఢిల్లీకి వెళ్ళి అన్ని పర్మిషన్లు పైసలు ఇప్పించినాక కూడా మాధవ్ నగర్ ఆరోపీ కడతలేడు. కనీసం పేషెంట్లు అక్కడికైనా పోతారు. ఆడవి అర్ధగంట 40 నిమిషాలు ఆడ అంబులెన్స్ ఆగుతున్నది. ఆ గేట్ ఎత్తే లోపల పానం తుప్పు పడుతుంది. అసలు ఏమైనా పట్టింపుందా అనేది ఎమ్మెల్యేకి? మన అందరి కర్మకి ఈ ముదనష్టపోలు ఎమ్మెల్యేలు కాకుండా మళ్ళా ఆమె తిరిగి మళ్ళా ఎమ్మెల్సీ. ఈ ముదనష్టపోలు సరిపోరు మాకు అన్నట్టు సాడేసరి ఆ యువతి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోసుకుంటున్నారు. ప్రజల్ని నానా హింసలు పెడుతున్నారు. హిందువుల్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. ఇక మన ప్రాంతాల్లోకి వెళ్ళి దర్పల్లికి వెళ్ళి వందల మంది యువకులు తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్డీ తీసుకొని షికాగో యూనివర్సిటీ తోటి టైఅప్ అయిపోయింది. మనకి షికాగో యూనివర్సిటీలో పిహెచ్డీలు డాక్టరేట్ తీసుకున్నారట. నిజమా? నిజమా? తెలంగాణ యూనివర్సిటీకి షికాగో యూనివర్సిటీకి టైఅప్ చేయించినాక ఇక్కడ నుంచి పట్టభద్రులు అందరూ కూడా అక్కడికి పోయి ఆడ చదువుకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్ చేపిస్తా అన్నారు. వాళ్ళు అన్నది కదా, అనలే? తెలంగాణ కనుమోజీ అన్నది కదా. ఏమై తెలంగాణ యూనివర్సిటీ అయితే అది పోతే కోర్సు అనిపిస్తుంది తప్ప ఉన్న కోర్సులు బంద్ అయిపోతున్నాయి. కొత్త కోర్సులు వచ్చి పక్కన పెట్టి ఉన్న ప్రొఫెసర్లని లెక్చరర్లని ఆడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఒక కొత్త భవనం కట్టింది లేదు, భోజన సౌకర్యాలు సంఘాలు లేవు, హాస్టల్ సౌకర్యాలు సంఘాలు లేవు. అదో గట్టి ఉంటుంది దానిలో పోతే పిల్లలు. ఏం చేసిండ్రు వీళ్ళు? 7 ఏళ్ళు అయితే ఏం చేసారు? మళ్ళా ముసలోడు వెళ్తారు బయటికి వెళ్ళి నాగార్జునసాగర్ ఎలక్షన్ వచ్చిందని వెళ్ళిపోయి గ్రామ పంచాయతీ 20 లక్షలు ఇస్తా, మండల కేంద్రానికి 30 లక్షలు ఇస్తా, ముఖ్యమంత్రి వచ్చిండు కదా ఉత్తి శక్తితో రావద్దాడు ఓ పేరెంట్ అనిపించినట్టు మళ్ళీ జిల్లాకి ఇస్తా. అరే 7 ఏళ్ళకి వెళ్ళి ఏం ఏడుస్తున్నారా భయ్? 7 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నావు నువ్వు? ముఖ్యమంత్రి మనం మర్చిపోయినావా? ఈయన ఇంకా ఉద్యమం చేస్తున్నాడు. తాగిన మాత్రం ఉంటాడు కదా, ఇంకా ఉద్యమం నడుస్తున్నది. తెలంగాణ రాలేదేమో, తెలంగాణ కోసం కొట్టాడుతున్నా అనుకుంటుండో పాడు. ఇంకా అదే దాంట్లో అందులో ఆ ట్రాన్స్ ఉన్నట్టున్నాడు. గంజాయి రావంటే ట్రాన్స్ ఉంటాడు కదా, ఆ ట్రాన్స్ లో ఉన్నట్టున్నాడు. ఇంకా అలాగే బయట వెళ్ళి నాయన తెలంగాణ వచ్చి 7 ఏళ్ళు అవుతున్నది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు 2 సార్లు, ఇంకా ఇస్తా చేస్తా గట్ట కాదు. ఏమి ఇచ్చినావు చెప్పు, ఏం పిడగబెట్టినావు చెప్పు. మళ్ళా అది కాకుండా మళ్ళీ మహిళల్ని కుక్కలు, రాకాసులు, గోకాసులు. ఈ గోకాసులు ఎంత? నా కోశ ఎంత? గోకాసులు అంటే గోవులను రాసేటోళ్ళు యాదవులను తెలియదా? అంత పెద్ద కులాన్ని నువ్వు కించపరుస్తున్నావని సోయలేదా? హిందుగాళ్ళు బొందుగాళ్ళు ఇష్టం ఉన్నట్టు నోరిగా అవతలడు కళ్ళ కనబడాడుగా. ఎలక్షన్లు అయిపోతే కథ. ఎవరైనా బెదిరించు, జర్నలిస్ట్ ఏమైనా క్వశ్చన్ అడిగితే బెదిరించు. పెద్ద పెద్ద నాయకుల్ని, ఢిల్లీలో స్థాయి నాయకుల్ని ఇష్టమున్న మాట మాట్లాడు. వాడు వీడవడా, ఆఫీసులో అటెండర్ వాడు అన్నాడు. అరే నువ్వు ఎవరికి మర్యాద ఇస్తావురా నాయన? మళ్ళా నేను మాట్లాడినా, బండి సంజయ్ గారు మాట్లాడినా, మళ్ళీ ఆ ఇష్టమున్నాడు మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి ఇష్టమున్నాడు ఉట్టి మాట్లాడుతున్నాము, సంతోషపడుతుంది. ఉట్టి మాట్లాడుతున్నావు, నీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆ రోడ్ అక్కడ హైదరాబాద్ కూడా ఒకడు
ఆ ఓల్డ్ సిటీ నాయకుడు కూడా పోలీసు వాళ్ళందరినీ పక్కకు జరిపితే 15 నిమిషాలు చూడు ఏం చేస్తామని ఆయన్ని ఆయన మతపోడి వచ్చి ఆయన్ని 10 సార్లు పొడిచిండు 20 సార్లు కాల్చిండు అన్నింటి ముందరనే అది వేరే విషయం. ఆడట 15 నిమిషాలు పోలీసు వాళ్ళని పక్కకు జరుపుతున్నాడు. ఆ పోలీసు వాళ్ళు పక్కకు జరిపాల్సిన అవసరం లేదు, ఏమనుకుంటే చాలు మేము ఇవాళ మాట్లాడుతున్నాము అప్పుడు వాళ్ళు గమ్ములు కూర్చుంటే చాలు మేము ఏం చేస్తామో చూడు. ముఖ్యమంత్రి ఆడ వచ్చి వాళ్ళ అన్న వచ్చి మళ్ళా ఇక ముఖ్యమంత్రి నా బూట్ల కాడు ఉంటాడు అని చెప్పాడు. ఆయన ఏమన్నారు మళ్ళా, కానీ బండి సంజయ్ అరవింద్ అంటే ఒక ఏం లేస్తాం. మేము అంత అనలేదు కూడా, మేము కళ్ళకాడు ఉన్నాడు ముఖ్యమంత్రి అన్నమా. మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నా ఎడమగాలు చెప్పాను అన్ననా అల్లే కదా, ఆయననే అనుకున్నాడు. ఓవైసీ అన్నదమ్ములు ఇష్టం ఉన్నట్టు అంటారు, వాళ్ళని ఏమన్నారు. కానీ బండి సంజయ్ని అరవింద్ ధర్మపురిని అంటారు. ఎందుకని అంత భయం? ఇవన్నిటికి పోను మళ్ళీ వీళ్ళు చేసే ఘనకార్యాలు కాకుండా దర్పల్లి మండలం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో మన కార్యకర్తలు అందరం జమైన మీద ఒక కొత్త రేషన్ కార్డు వచ్చింది. చెప్పు రాలే. ఒక కొత్త పెన్షన్ వచ్చింది పోయి. కానీ ఆ రోహింగ్యాకి వెళ్ళి వచ్చిన ముస్లింలకు మాత్రం ఎన్ని పాస్పోర్ట్లు వచ్చింది కదా సరిపోతే, ఆధార్ కార్డు పాస్పోర్ట్ విచ్చలు విడిగా ఒకటే ఇంటికి వెళ్ళి 31 మందికి ఇచ్చింది బోధనకి. అదే బోధన మనదే కదా, మన జిల్లానే కదా, మన ముఖ్యమంత్రి. పాస్పోర్ట్లు ఆధార్ కార్డులు ఇవన్నీకే దేశద్రోహులకి టైం ఉన్నది, కానీ కేసీఆర్ కి పాపం పెద్ద మనుషులు అయినాక పెన్షన్ ఇచ్చుడు సాధ కాదు, ఆకలితో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చుడు సాధ కాదు. గ్రామాలలో పోతే ప్రత్యేకంగా ఇల్లు అడుగుతారు మహిళలు బాగా. ఎక్కడ పోయినా నేను ఇల్లు ఏమైంది, ఇల్లు కావాలి ఇలా 2.5 కోట్ల ఇల్లు కట్టిండు నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా. ఆయన ప్రధానమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి ఒకటిసారి అయింది. ఆయన దేశవ్యాప్తంగా 2.5 కోట్ల ఇల్లు కట్టేసిండు. నువ్వేం మిగిలినవరా పోయి తెలంగాణ? ఆయన 2 లక్షలు ఇస్తుంటే కూడా నీకు 50,000 లక్షల రూపాయలు ఇచ్చే శాత కదా. ఉన్న ఆరోగ్యశ్రీని నాశనం చేసి ఆయన పెద్ద మనిషి 5 లక్షలు పెట్టి ప్రతి సంవత్సరం 5 లక్షలు పెట్టి ఆయుష్మాన్ భారత్ తీసుకొస్తే దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపోతే దాదాపు 10 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు దేశంలో. తెలంగాణలో 0. ఆవాస్ యోజన ఇల్లులు కట్టింది 0. కట్టిన ఆడ 10-20 కట్టి మళ్ళీ అది కట్టినాయి అది అన్నీ పాత కూడా అయిపోతున్నాయి. ఉన్న సిమెంట్ చూసిపోతున్నాం వాళ్ళకి, కానీ ఎవరికి ఇయ్యాడు, అలాట్మెంట్ చేయడు. నేను బయటికి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పంచాయతీ ఉన్నది, కొడుకేమో ముఖ్యమంత్రి కావాలని ఆతృత, ఆ బిడ్డనేమో మీరందరూ ఓడగొడుతుంది. ఆ బిడ్డ మీరందరూ ఓడగొట్టినాక పోరాటాలు ఇచ్చిపెట్టింది ప్రగతి భవన్లో అమెరికా వీటి. రోజు పోరాటాలు మా అమ్మవాళ్ళని ఏడుపు. కొడుకేమో నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని కొడుకు ఏడుపు. అల్లుడేమో ఆయనకి ముఖ్యమంత్రి ఇస్తే నేను పార్టీ ఇచ్చిపెట్టి ఇంకా 10 మంది 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు అంటే అల్లుడు. ఈ అన్నిటితోటి దిమాగ్ ఖరాబ్ అయిపోయి ప్రగతి భవన్ ఇచ్చిపెట్టి సెక్రటరీలో కొట్టి హైదరాబాద్ వదిలేసిండు. పోయి ఆడ ఆ ఊరి పేరు మర్చిపోతున్నాను ఇప్పుడు 60 ఫామ్ హౌస్లో పడ్డాడు. 20 ఈ అండ్లకి వెళ్ళాలంటే ఈ మహానుభావుడు ఎర్రవల్లికి వెళ్ళాలంటే ఓడు ఒకడు ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే సస్తేనే బయటకు వెళ్తాడు. ఎమ్మెల్యే చేస్తే బయటకు వెళ్తాడు. అప్పుడు వచ్చి నేను ఇది ఇస్తా, నేను అంత ఇస్తా, అది ఇస్తాను, ఇస్తే ఇచ్చినావు, ఇవ్వకుండా ఇవ్వకు చెప్పినావు, పోలీసు చెప్పుకో. తిట్టుడు ఎందుకురా ప్రజల్ని పట్టుకొని కుక్కలు గింకలు తిట్టుడేంది? టోటల్ గా ఇంటి వాళ్ళు పోరాటాలు పెట్టిన టెన్షన్ కి ముసలాయనకి నెత్తి ఖరాబ్ అయిపోయింది.
తప్పేసిందా అంటే మరి ప్రజలు కుక్కలంటారా? ఇవాళ పసుపు గురించి మాట్లాడేది, వాగ్దానం చేసిన, ప్రధానమంత్రితో మాట్లాడినా, ప్రముఖంగా అమిత్ షా గారితో మాట్లాడినా, ఇద్దరు ముగ్గురు వేరే మంత్రులతో మాట్లాడినా. సమస్య ఏమున్నది, ఎట్లా తీరుతుంది? బోర్డు తీసుకురావాలి, బ్రహ్మాండమైన బోర్డుని బలమైన ఆఫీస్ తెచ్చి పెట్టి ఏ రకంగా అయితే మన మౌలిక సదుపాయాలు పెంచుకోవాలో దానికి బ్రహ్మాండమైన 1,00,000 కోట్ల రూపాయల వ్యయం ఏదైతే అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇచ్చిందో అటువంటి స్కీములు 2 ఇచ్చారు. 40,000 మెట్రిక్ టన్నుల దాకా ప్రతి సంవత్సరం కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పైసలు తప్పుతున్నారు. నా దగ్గర కూడా వచ్చింది, నేను చెప్తున్నా, ఇలా కుల్లా చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు, నా దగ్గర కూడా వచ్చింది. ఆఫీసర్లు పంపుతారు, కరప్ట్ ఆఫీసర్లు కొందరు పంపుతారు, ఆ బిజినెస్ వాళ్ళు వచ్చి కలుపుతారు, సార్ ఇంపోర్ట్ కొనసాగిద్దాం, అవసరం కరుకుమీన ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది, చొక్కాతులు అన్నీ చెప్పి ఇంత వస్తాయి పైసలు అని చెప్తున్నా, కుల్లా చెప్తున్నా. అరే బేవకు, మోడీ మీద మాకు పిస్తున్నదిరా, మోడీ మీద మాకు పిస్తున్నది, నేనే ఉంటా ఇంత నీకు ఇంపోర్ట్ బంద్ చేసి తీద్దామని చెప్పి దిగుమతి బంద్ చేసి 40,000 మెట్రిక్ టన్నులు దిగుమతి బంద్ అయినాయి. అదృష్టానికి కరోనాలో పసుపు యొక్క రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నది కాబట్టి పసుపు వల్ల దాని డిమాండ్ పెరుగుతా ఉన్నది, ఎక్స్పోర్ట్ పెరుగుతా ఉన్నది కాబట్టి ఒక దూరదృష్టితోటి నిజామాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ మొదలు పెట్టించాం, దిగుమతి బంద్ చేయించడం, ఎగుమతి నిజామాబాద్కి వెళ్ళి మొదలు పెట్టించాం. ఆ స్పైస్ బోర్డు తీసుకుపోయి కేరళలో పడేపించారు ఇంతకుముందు ప్రభుత్వాలు, కాంగ్రెస్ వాళ్ళు. ఆ సోనియా గాంధీ చుట్టూ ఉన్న కేరళ కోటర్లు పైరవి చేసుకొని 20 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ముష్టి ఎత్తురు, ముష్టి తెలంగాణ పసుపు కోసం. ఇవాళ అదే స్పైస్ బోర్డు ఒక్కటి మనము ఎక్స్టెన్షన్ సెంటర్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ 3 సంవత్సరాల కోసం 30 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తాం. అరే దేని మీద చిత్తశుద్ధి ఉండాలి. ఇలా మళ్ళీ మీరందరూ ఆశీర్వాదంతో గెలిచి 22 నెలలు అయింది, అందులోకెళ్ళి అయితే 10-12 నెలలు అయితే కరోనాలో విరిగింది. మనం పని చేసింది 10 నెలలు సీరియస్, ఆ 10 నెలల్లో గిట్టదనం చేసినాం. ఇది చేసిన మేమేమి సంకల్పించుకుంటలేము, ఇంకా కష్టపడతాం. ప్రతి సంవత్సరం పసుపు ధర పెరిగేటట్టు చేస్తాం, ఇంకా స్టెబిలైజ్ అయ్యేటట్టు చేస్తాం. ఇక్కడ పెద్ద పెద్ద ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు రావాలి, పెద్ద పెద్ద ప్రైవేట్ ప్లేయర్లు రావాలి, ఇలా నూతన వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ వ్యవస్థలు రావాలి. దాని తగ్గట్టు ఇక్కడ పనిచేస్తాం. నిరంతరం వచ్చే 20-25 ఏళ్ళు పనిచేస్తాం. పసుపు రైతులకే కోసం కాదు, అన్ని రైతుల కోసం చేస్తాం, రైతాంగం కోసం చేస్తాం, ఎన్ఆర్ఐ సోదరుల కోసం చేస్తాం, మహిళల కోసం చేస్తాం. మాకేమి లాభం ఆశించకుండా చేస్తాం. ఇవాళ వేరే నాయకులు మాట్లాడుకుంటా బెదిరిస్తూ అన్నారు. ఒకటి బెదిరిస్తారా నాయన? నిన్న అటు మన కొరట్ల అసెంబ్లీ సెగ్మెంట్ పోతు ఆడ కూడా మెట్పల్లి మండల సమావేశం అయింది, ఆడ కూడా ఇవే చెప్తున్నారు, భయపెట్టిస్తున్నారు అన్న. కేసీఆర్ భయపడితే కుక్క కూడా భయపడదు, భయపడాల్సిన అవసరం లేదు. నన్ను భయపెట్టలేదా? నేను ఆ అసౌద్దీన్ ఓవైసీ గారిని గడ్డ కోసేస్తా అంటే ఓ పెద్ద మిలిటెంట్ ఆర్గనైజేషన్లు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు అని ఈమెయిల్ పెట్టింది నాకు, చంపేస్తాం పీక్తాం. మున్సిపల్ ఎలక్షన్లు నిజామాబాద్ లో గెలిస్తే ఓ బెదిరింపులు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు పనిచేసుకుంటా పోతా ఉంటే స్పీడ్ గా అప్పుడు బెదిరింపులు. మా నాయనని పిలిపించి బెదిరించింది, మా నాయనని సస్పెండ్ చేయమని ఆయన గౌరవాన్ని కించపరిచింది. ఏం గినకపోతుంది మనం, ఎందుకంటే మోడీ మీద పిసి అదన్నీ తింటలేడని. అది నాకు మా అన్నకు సంబంధం లేదని పోయి అంటే మా అన్న తీసుకుపోయి జైలు పడేసి 20 రోజులు పడైతే పడేసుకో, మాకు మోడీ మీద పిసాం అన్నీ వేసుకున్నాం. ఆర్థిక మూలాలల్లా ఏమైనా ఎదుగుతాడా అంటే నాకు ఏం దందాలు లేవు, ఉన్నానంత సక్రమంగా ఉన్నాయి. నేను ఏదో రూల్స్ కి విరుద్ధంగా ఏదో పోను, నువ్వేం మిగలవు. కింద మీద పడుతున్నారు, ఏం చేద్దాం ఈయన ఏమనంటే తిరిగి తిప్పి 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 ప్రపంచం అంతా తిరిగి వచ్చి నా గుడి మీద పడు. అరే నీ ముగ్గు చూసుకోరా, నీ ముగ్గు చూసుకో.
వాంటికి వచ్చి పాడేది. ఎట్లా ఏగుతున్నారు తెలంగాణ ప్రజలు 7 ఏళ్ళ నుంచి నాకే ఆశ్చర్యం ఉన్నది. నీకు నాకు గుడ్డు సంగతి ఎందుకు? వేరే అందం గురించి మాట్లాడుతున్నారు, మనం చూసుకోవాలి కదా. అద్దంలో మొగ చూసుకోవాలి కదా. వాళ్ళ ఇంట్లో ఓళ్ళనే చూసుకోరు. అద్దంలో మొగ దగ్గరకు రాదు వాళ్ళు. నీకు ఎందుకు రాదు? ఇది పరిస్థితి అన్న. విద్య చూసుకో, వైద్యం చూసుకో, వ్యవసాయం చూసుకో, ఎంప్లాయ్మెంట్ చూసుకో, పిఆర్సీ లేయి. నువ్వు చేసిన యువత పరిస్థితి ఏంటి? నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు, మళ్ళా 16 11 అన్న 16, మళ్ళా 16 పెట్టింది. ఇచ్చింది లేదు మీకు. ఉద్యోగాలు గాలిపోయాయి, నిరుద్యోగ వృత్తి ఇటు. మళ్ళా అప్పుడు ఎలక్షన్లలో నమ్మాలి, ప్రజలు నమ్మాలి, యువకులు నమ్మాలి, యువకులు నమ్మాలని 16 పెట్టింది తోక. ఎంత హుషారు, మా హుషారు. అది ఆయన హుషారుతనమో లేకపోతే ఆ తాగే విస్కీ బ్రాండ్తో తెలియదు. గిట్టుబాటు ముఖ్యమంత్రిని చూస్తేమా వాళ్ళ ఇప్పుడు ఒకటి కొత్త కూటకం పెట్టుకున్న వాళ్ళు కొన్ని నెల రోజులు వస్తుందట పార్టీ. హల్లెలూయా పార్టీ వస్తుందట. మన టీము నా సోషల్ మీడియా ఎగురుతా ఉంటుంది ముసలోడు. నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్ లో ఒకసారి అన్నాడు, ఒకసారి మున్సిపల్ ఎలక్షన్లలో రాష్ట్రం అంతా గెలిచి నేను ఓడిపోయింది కానీ నిజామాబాద్ రాష్ట్రం అంతా గెలిచి వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 6 రోజులు తిప్పిండు నన్ను, సోషల్ మీడియా తిప్పి. అదే నా టీం అదే సోషల్ మీడియా ఏదైతే పరిచయం చేస్తుందో కేసీఆర్ ఒక వీడియో చేసి పెట్టింది. ఇంతకు చూడు ఎంజాయ్ చేయాలి. నా పేరు కూడా బిడ్డ కేసీఆర్ ఏ రకంగానైతే నిజామాబాద్ నియోజకవర్గం మీద నేను తిరుగుతా, రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షుడు సంజయ్ గారు తిరుగుతారు. కార్యకర్తలలో ఈ మీటింగ్ కానీ నిన్న మెట్పల్లి మండల సమావేశం కానీ ఏ రకంగా ఉత్సాహం చూస్తున్నానో, నేను 2 సార్లు ప్రభుత్వాలు మార్చిన కుటుంబంలోకి వచ్చిన దీంట్లో సగం కూడా లేకుండా అంత ఉత్సాహం ఉన్నది ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. 100% నువ్వు గద్దె తిప్పడం ఖాయం. నువ్వు నీ ఎమ్మెల్యేల తోలే మొలుస్తావో కాళ్ళే వాటి ఏడా పండగేస్తుందో నాకు తెలియదు కానీ నిన్ను మాత్రం నీ పార్టీని మాత్రం తోలవలసుడు కాదు, బొందలేసి తొక్కేటట్టు తెలంగాణ ప్రజలు. మళ్ళా లేవకుండా కళ్ళు రాగా బొంద పెడతారట. ఇదే ఉత్సాహంతో ముందుకు పోదాం బ్రదర్. ఇప్పుడు మంచి నాయకులు దొరికిండు నిజామాబాద్ రూరల్ కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ తెలంగాణ వ్యాప్తంగా జాయినింగ్లు పెరుగుతా ఉన్నాయి. మంచి ఉత్సాహం ఉన్నది. మోడీ గారి నాయకత్వం మీద అభిమానం పెరుగుతా ఉన్నది దేశవ్యాప్తంగా. హిందుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తా ఉన్నాయి. మనం అందరం ఐక్యం కావాలి. ఇవాళ హిందుత్వాన్ని కాపాడుకోవాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలి, అవినీతిని మటుమాయం చేయాలి, మంచి అభివృద్ధి సాధించాలంటే అన్నిటికీ కూడా అదే అంటారు కానీ అన్ని రోగాలకు ఒకటే నిరోగం. అన్ని రోగాలకి దేశంలో ఉన్న అన్ని రోగాలకు మందు ఒకటే, నరేంద్ర మోడీ, అభినవ శివాజీ. కాబట్టి ఆయనని బలపరుచుకుంటూ మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటూ